దేవుణ్ణి ప్రేమించి మేలు చేసేవారు ఎటువంటి ఫిర్యాదులు కలిగి ఉండరు. ప్రేమలో తన ఉద్దేశము ప్రకారము పిలువబడే వారి మంచి కోసము అన్ని పనులు చేయగల వర్ణించలేని శక్తి దేవునికి ఉంది. అనగా వారి జీవితంలో దేవుని చిత్తము తప్ప భూమిపై ఆశయము లేనివారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము గమనించండి. తమకు స్వార్థపూరిత ఉద్దేశము ఉన్నవారు ఈ అద్భుతమైన వాగ్దానాన్ని ఎన్నటికీ వారసత్వంగా పొందలేరు. మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని మనము పూర్తిగా అంగీకరించినట్లయితే భూమిపై మన జీవితములోని ప్రతి క్షణము ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవచ్చు. ఇతరులు అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా మనకు చేసే ఏదైనా మేలు లేదా కీడు రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము యొక్క వడపోత గుండా వెళుతుంది మరియు అద్భుతమైన ముగింపుతో మనలను చేరుతుంది. ఈ విధముగా దేవుడు మన కోసము ప్రణాళిక వేసుకున్న గొప్ప ప్రయోజనాల్లో ఒకటి, మనము ఎల్లప్పుడూ క్రీస్తు పోలికగా రూపాంతరము చెందుతాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనము గమనించండి. ఈ అద్భుతమైన వచనములో పేర్కొన్న షరతులను నెరవేర్చిన ఎవరికైనా ఈ ఫిల్టర్ ప్రతిసారి మేలు చేస్తూనే ఉంటుంది. మనము మేలు చేస్తే ఎవరు మనకు హాని చేయలేరు అని 1 పేతురు 3వ అధ్యాయము 13వ వచనము చాలా స్పష్టంగా పేర్కొంది. దురదృష్టవశాత్తు రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము ఈరోజు తెలిసినట్లుగా మనలో చాలా మందికి ఈ అద్భుతమైన వచనము తెలియదు. ఏదేమైనా ఈ వాగ్దానము ప్రజలందరి కొరకు మేలుతో తమ హృదయాలను నింపుకున్న వారికి మాత్రమే. అటువంటి విశ్వాసికి హాని చేయటము ఏ దయమునకు లేదా మనిషికి ఎప్పుడూ అనుమతించబడదు. అందువల్ల ఇతరులు నాకు అన్యాయం చేశారు అని ఒక క్రైస్తవుడు ఫిర్యాదు చేసినప్పుడల్లా, నేను దేవుణ్ణి ప్రేమించను, దేవుడు తన చిత్తము చొప్పున నన్ను పిలవలేదు, మేలు చేయటంలో నేను తీవ్రంగా లేను అని చెప్తున్నట్లుగా ఉంటుంది. లేకపోతే ఇతరులు అతని కోసం ఏమి చేసినా అది మేలుగా మార్చబడేది. అతను ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు. ప్రియ స్నేహితులారా, దేవుణ్ణి ప్రేమిస్తూ మరియు దేవుని మార్గంలో మేలు చేసే మనకు ఎటువంటి హాని కలగదు మరియు ఎటువంటి ఫిర్యాదు లేదు అనే విధముగా కొనసాగడానికి దేవుని కృపను దయచేయమని మనము ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.